ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ఇక్కడ కూడి వచ్చినటువంటి అందరిని బట్టి ప్రభుని కనపరుస్తున్నాము. వచ్చినటువంటి సేవకులు అనేక మంది ఉన్నారు. ప్రసాద్ గారు, మోస్ చౌదరి గారు, డైరెక్షన్ కుమార్ గారు, పాస్టర్ పర్ణబాస్ గారు, మరి ఇంకా అనేకాలైన సురేంద్రబాబు గారు, అనేక మంది, మరి కొంతమంది పేర్లు నాకు తెలియకపోవచ్చు. వచ్చినటువంటి అందరిని బట్టి ప్రభుని కనపరుస్తున్నాము. ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. కుమార్తెలు చక్కని మాటలు చెప్పారు. అయితే ఇక్కడ ఒక మాట మీకు చెప్పాలని చెప్పి ఆశపడుతున్నాను తల్లి గారిని గురించి. అయితే నేను చెప్పాను రాత్రి, ఇది ఒక ఫ్యూనరల్ కాదు మా వాళ్ళతో అంటున్నాను. ఇది ఏదో సమాధి కార్యక్రమమే, కానీ దీని సమాధి కార్యక్రమంగా కాదు నేనంటాను. ఇదేంటి, ఇది ఒక సెలబ్రేషన్, ఇది ఒక ఉత్సవం అంటాను, ఇది ఒక పండుగ అంటాను. ఎందుకంటే జీవితాన్ని జీవించడం మనం ఎలా జీవించాలో తెలిసినప్పుడు, ఆ జీవితాన్ని సరిగా జీవించినప్పుడు అది ఎట్లా ఉండదు, వెళుతున్నప్పుడు మనం పండుగ చేసుకుంటూ వెళ్తున్నాం. మా తల్లి గారిని చెప్పాలంటే అలాగే ప్రభువుని తెలుసుకోవడం మాత్రమే కాదు, ఎలా జీవించాలో ఆమె తెలుసు. అలాగ జీవించారు, అలాగ కుటుంబాన్ని నడిపించారు. ఇవాళ నేను అంటాను, మనం అవును భావోద్వేగాలు ఉంటాయి, కన్నీళ్ళు వస్తాయి, కానీ కన్నీళ్ళు ఆపుకోవాలి. ఇది కార్యక్రమం ఎట్లా ఉండాలి, పండుగలాగా ఉండాలి. ఇది పండుగ అంటాను, ఎందుకంటే చక్కగా జీవితాన్ని జీవించారు. అయితే ఇక్కడ మనం అడగవలసిన ప్రశ్న ఏమిటంటే, అయితే ఎట్లా ఒక మనిషిని మనం ఇవాల్యుయేట్ చెయ్యాలి? వస్తువులు అయితే మనం ఏం చేస్తాం, ఇవాల్యుయేట్ చేస్తాం. ఈ వస్తువు విలువ ఎంత, ఈ వస్తువు ఎటువంటిది ఇవాల్యుయేట్ చేస్తాం. అయితే అలాగే మనిషిని ఇవాల్యుయేట్ చేయాలంటే ఎలాగ ఇవాల్యుయేట్ చేయాలి? ఇక్కడ ఒక మాట నేను చదువుతాను. We can look at people as a tool exist in their personalities. I will outline 7 traits by which to assess people's character more accurately. వ్యక్తులను కనుక మనం ఇవాల్యుయేట్ చేయాలంటే 7 గుణ లక్షణాలు చూడాలంట. Number 1 is their attitude. Number 2, their personal standard. Number 3, their demand for emotional support. Number 4, their value system. Number 5, their self-esteem. Number 6, way of committing to others. Number 7, scope of interest. అంటే ఒక వ్యక్తిని వాల్యుయేట్ చేయాలంటే ఎలా చేయాలంట? 1, లైఫ్లో వాళ్ళ యాటిట్యూడ్, లైఫ్ పట్ల వాళ్ళ వైఖరి ఎలాగ ఉంది. కొన్నిసార్లు మనకున్న పరిస్థితులను బట్టి మనం ఎప్పుడు కూడా ఏడుస్తూనే ఉంటాం, ఎప్పుడు దిగాలుగానే ఉంటాం. మా అమ్మగారు మేము జీవితాన్ని మరి ఆరంభించిన దినాలు నాకు గుర్తున్న గుండెల్లో ఉండేవాళ్ళం. మరి రోజు పొద్దున్న లేచి పేడ తీసేవాళ్ళు. మా తమ్ముడు ఎక్కువ గడ్డి కోసుకొచ్చేవాడు, నాకంటే ఎక్కువ ఆయన గడ్డి కోసుకొచ్చాడు. గీదలో పేడ తీయడం కూడా మా తమ్ముడు ఎక్కువ తీసేవాడు, భలే కష్టపడేవాడు. అయితే మరి మా అమ్మగారు పాలు అమ్మేది. రోజు ఏం చేయొచ్చు చెప్తే, జీవితాన్ని బట్టి పాలు అమ్ముతున్నాను ఎందుకురా బాబు ఈ బ్రతుకు, గీద పేడ తీసుకురాను ఎందుకురా ఈ బ్రతుకు, ఇట్లాంటి జీవితం నాకెందుకురా బాబు అన్నట్లు ఎప్పుడు మా అమ్మగారు ఉండేవాళ్ళు కాదు. ప్రతి పరిస్థితుల్లో కూడా ఎట్లా ఉండేవాళ్ళంటే, ఈ జీవితం దేవుడు మనకిచ్చాడు, ఎలా జీవించాలి, కృతజ్ఞతతో జీవించాలన్నట్టు. ఎప్పుడు ఒక్కరోజు కూడా నాతో జీవితాన్ని బట్టి ఒక నెగిటివ్ మాట ఎప్పుడు మాట్లాడటం మా అమ్మ నోట్లోంచి వెళ్ళలేదు. జాన్ మ్యాక్స్వెల్ గారిని ఒక లీడర్షిప్ ఎక్స్పర్ట్ నాయకత్వంలో ఆయన జాన్ మ్యాక్స్వెల్ గారు గొప్ప ప్రతిభావంతుడు. ఆయన ఒక మాట చెప్పాడు, ఏమన్నారంటే, ఇట్స్ యువర్ యాటిట్యూడ్ దట్ డిసైడ్స్ యువర్ ఆల్టిట్యూడ్. నువ్వు ఎంత పైకి ఎగరగలవు అనేటువంటిది దేని మీద ఆధారపడుద్ది అంటే, నీకున్నటువంటి వనరుల మీద కాదు, నీకున్న ఆరోగ్యం మీద కాదు, నీకున్న శక్తి మీద కాదు, జీవితం పట్ల నీకున్నటువంటి వైఖరి మీద. తిట్టుకుంటూ సనుకుంటూ కాదు. మా అమ్మని జ్ఞాపకం చేసుకుంటే, మా అమ్మ జీవితాన్ని జీవిస్తుంటే ఒక ఛాంపియన్ లాగా దేవుడి స్తోత్రం చెబుతా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనం పంపిస్తున్నాం, ఎవరిని పంపిస్తున్నాం తెలుసు? దేవుని దగ్గరికి ఒక ఛాంపియన్ పంపిస్తున్నాం. హల్లెలూయా. ఆ బాక్స్ లో ఉంది ఒక ఛాంపియన్ అంటారు. హల్లెలూయా, ఒక ఛాంపియన్. హల్లెలూయా. మా అమ్మ, ప్రైజ్ ది లార్డ్.
గ్లోరీ టు గాడ్. అందుకని నేనంటే ఇది ఒక పండుగ అంటారు, ఒక ఛాంపియన్ వెళ్ళింది. హల్లెలూయా. మమ్మల్ని కూడా ఒక ఛాంపియన్లుగా చేసింది మా అమ్మ. హల్లెలూయా. గొప్పదంటారు. హల్లెలూయా. మాకు కూడా జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పించింది మా అమ్మ. హల్లెలూయా. అందులో బట్టి ఏమన్నారు? ఛాంపియన్ అంటారు. ఏమిటి ఆమెను ఛాంపియన్ చేసింది? హల్లెలూయా. యాటిట్యూడ్. అయితే ఎక్కడి నుంచి యాటిట్యూడ్ నేర్చుకుంది? వైఖరి జీవితాన్ని ఎలా జీవించాలని ఎక్కడి నుంచి నేర్చుకుంది? ఎవరు నేర్పించారు? యేసయ్య నేర్పించాడు. హల్లెలూయా. యేసయ్య గొప్ప లాభాలు కనపడతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఇది పండుగ. ఏంటన్నారు? ఇది పండుగ, ఇది ఉత్సవం. హల్లెలూయా. ఇది ఫ్యూనరల్ కాదు. హల్లెలూయా. ఇది ఏడ్చే సమయమే కాదు, ఇది ప్రభుని కనపరిచే సమయం అంటారు. హల్లెలూయా. అది ఒకటి. అదే కార్యక్రమంలో నేను చెప్పుకోవడం బాగుంటుంది. అంతా దైవజనుల వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను మీకు. రెండు, ఒకటి యాటిట్యూడ్, రెండు వాల్యూ సిస్టమ్, మూడు అన్నాను ఎమోషనల్ సపోర్ట్ అని. ఇక్కడ కూడా ఒక మాట చెప్తాను. ఇమోషనల్ సపోర్ట్. మనుషులందరికీ కూడా భావోద్వేగాలు ఉంటాయి. కొంతమందిని జీవితంలో ఎప్పుడు మొయ్యాలి. 9 నెలలు తల్లులు ఏం చేస్తారు? పిల్లల్ని మోస్తారు. కానీ కొంతమందిని 9 నెలలు కాదు, వాళ్ళని 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు మొయ్యాల్సిందే. ఎందుకంటే మానసికంగా దేనికి కూడా నిలబడేటువంటి పరిస్థితి ఉండదు. ఈనాడు భారతదేశంలో చాలామంది స్త్రీలు చూస్తే ఏంటి, పురుషుడు ఎప్పుడు తాగొస్తుంటాడు, అకౌంట్లో పడి డబ్బులు తీసుకెళ్ళిపోతుంటాడు, ఏంటి వాళ్ళకి సరిగ్గా పనికి వెళ్ళరు, అటువంటి పరిస్థితి. కానీ ఏంటి పరిస్థితిలో ఎప్పుడు కూడా ఇతరులు వాళ్ళని మోయాలి. మా అమ్మగారు ఎప్పుడు ఎలా ఉండేవారంటే ఎమోషనల్గా, భావోద్వేగ విషయంలో స్ట్రాంగ్గా ఉండేవాడు. ఎట్లా ఉండాలి? భావోద్వేగ విషయంలో స్ట్రాంగ్గా ఉండేది. ఎప్పుడు కుంగినట్టు ఉండేవాళ్ళు కాదు. ప్రతి విషయంలో కూడా ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళు. మూడో మాట నేను అన్నాను, వాల్యూ సిస్టమ్ అన్నాను. మా అమ్మగారు చెప్పిన మాట నాకు గుర్తుంది. ఈ మాట నేను ముగిస్తున్నాను. అది మా అమ్మ ఒక మాట అన్నారు. ఏమిటంటే, ప్రభువుని తెలుసుకున్నప్పుడు, మీకు తెలుసు మా తాతగారు మా అమ్మ సైడ్ నుంచి కూడా ఆయన పురోహితులుగా ఉండేవాడు. ఆయన వేదాలు చదివి వేదాలు నేర్చుకొని పెళ్ళిళ్ళ చేస్తుండేవాడు. నాకు గుర్తుంది, చిన్నప్పుడు నేను చాలా చిన్నగా అప్పుడు నన్ను కూడా భుజాల మీద ఎక్కించి తీసుకెళ్ళేవాడు. అక్కడిక్కడ తీసుకెళ్తుండేవాడు. అయితే మా అమ్మగారు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మా తాతగారు కొంచెం కోపం వచ్చింది. సహజమే కోపం రావటం. ఎందుకంటే ఇది ఏంటి, ఏసు నమ్ముకోవడం ఏంటని. ఎంత కోపం వచ్చింది మా తాతగారికి. దేని గురించి చెప్తున్నా అక్కడ? వాల్యూ సిస్టమ్. జీవితాన్ని జీవించాలంటే విలువలు ఉండాలి. నువ్వు దేని మీద విలువ పెడతావు? నీకు అత్యంత విలువైనటువంటి ఏమిటి? దేవుడు విలువైన వాడా? కుటుంబం నీకు విలువైందా? భర్త విలువైన వాడా? పిల్లలు విలువైన వాడా? దేని మీద ఎంత విలువ పెడతావు అన్న దాని మీద మాట్లాడుతున్నాం. మా తాతగారు కోపం వచ్చేసి ఇంటికి వచ్చి మా అమ్మతో, నువ్వు మన ఇంటికి వచ్చాయి, వెళ్ళిపోదాం. ఆయన వద్దు, గౌతమేశ్వర గారు వద్దు, నీకు గౌతమేశ్వర గారు విడిచిపెట్టి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఏంటి, నువ్వు దేవుని నమ్ముకున్నారంటున్నారు. మా అమ్మ చెప్పిన మాట నాకు బాగా గుర్తుంది. నానా, ఆయనగా దేవుని నమ్ముకుంది, గౌతమేశ్వరరావు గారుగా దేవుని నమ్ముకుంది. మా నాన్నగారి పేరు గౌతమేశ్వరరావు గారు, తర్వాత ఏలేజర్గా మార్చుకున్నారు. ఒక దేవుడు పెట్టి పేరు అది. అయితే మా అమ్మ చెప్పింది, నానా నాకు 2 నిబంధనలు ఉన్నాయి. ఒక నిబంధన దేవునితో, దానిని తెంచుకోను, దేవుని విడిచిపెట్టినాం. రెండో నిబంధన, నేను పెళ్ళి చేసుకున్నా ఆయనతో, గౌతమేశ్వర గారితో నాకు నిబంధన ఉంది, ఆ నిబంధనను కూడా నేను తెంచుకోను నాన్న. ఏమంటే ఈరోజు ఊరిని పడపడ తెంచేస్తున్నారు. చిన్న కోపం వస్తే వెళ్ళిపోతున్నారు, తెంచేసుకుంటున్నారు ప్రధానికి. కానీ మా తల్లిగారు ఏమన్నారు, నాన్న దేవునితో ఈ నిబంధన తెగిపోనటువంటిది నాన్న, ఇది
భర్తతో తెగిపోయినటువంటి నిబంధన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. ఏమంటున్నావు? ఒక వ్యక్తిని ఇవాల్యుయేట్ చేయాలంటే ఆ బిలీఫ్ సిస్టమ్ అని మనం చూడాలి, ఆ నమ్మిక వ్యవస్థను చూడాలి. చక్కని నమ్మిక వ్యవస్థను కలిగినటువంటి వారు కుటుంబాన్ని చక్కగా నిలబెట్టారు. ప్రైజ్ ది లార్డ్, గ్లోరీ టు గాడ్. అనేక విషయాలు చెప్పవలసిన కానీ నేను ముగిస్తున్నాను. నేను అంటున్నాను, ఇది ఏడ్చే సమయము కాదు అంటున్నాను. ఇది అంటున్నాను, ఏమంటున్నాను? పండుగ సమయం అంటున్నాను. జీవితం జీవించడం మాత్రమే కాదు అంటున్నాను. ఏమంటున్నాను? ఏ లైఫ్ వెల్ అని చెప్తున్నాను. చక్కగా ఘనంగా జీవితాన్ని జీవించారు. ప్రైజ్ ది లార్డ్. వెళ్తున్నా, నేను ఎట్లా వెళ్తున్నాను అన్నారు? షీ ఈస్ గోయింగ్ యాజ్ ఎ ఛాంపియన్. హల్లెలూయా, గ్లోరీ టు ది లార్డ్, హల్లెలూయా. షీ బికమ్ ఎ ఛాంపియన్. హల్లెలూయా. మనందరూ కూడా ఒక మంచి మాదిరిని కనపరిచి వెళ్ళింది. ప్రభువు మీరందరూ కూడా ఎంతో శ్రమ అనుకోకుండా వచ్చారు. ప్రభు మిమ్మల్ని అందరూ కూడా దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ.